హే గాయ్స్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ అండ్ వెల్కమ్ బ్యాక్ టు వన్ మోర్ బ్లాగ్ గైస్. ఈరోజు మనం బీచ్కి వెళ్తున్నాము. అన్ఎక్స్పెక్టెడ్గా ప్లాన్ చేస్తాం గైస్. అందుకే నేను ఇంకా కొంచెం నిద్ర ముఖంతో కొంచెం సన్ స్క్రీన్ అప్లై చేసుకుని జస్ట్ లిప్ బామ్ అప్లై చేసుకున్నాను అంతే. అంతకు మించి ఏం రెడీ అవ్వలేదు, ఎందుకంటే అన్ఎక్స్పెక్టెడ్గా ప్లాన్ చేసాము. ఇట్స్ ఆల్మోస్ట్ 7 o'clock నౌ. ఇప్పటికే లేట్ అయిపోయింది. ఎండ రాకముందే ఇంకా వెళ్ళిపోవాలని చెప్పి స్టార్ట్ అవుతున్నాం. ఇప్పుడు లోపల ఆ పిన్ని వాళ్ళందరూ రెడీ అవుతున్నారు. వేదాంశి అడిగింది, వేదాంశి కోసం మాత్రమే బీచ్కి వెళ్తున్నాం మనం. అది బీచ్ కోసమే కాకినాడ వచ్చింది అసలు. సో దట్స్ వై వీఆర్ ప్లానింగ్ టు గో ఫర్ బీచ్ రైట్ నౌ టుడే, ఎందుకంటే వాళ్ళు ఇంకొక 2 daysలో వెళ్ళిపోతున్నారు. సో ఎస్ గైస్, ఐ జస్ట్ యూజ్డ్ దిస్ సన్ స్క్రీన్ ఫ్రమ్ .n-కి. ఇదైతే చాలా బాగుంటుంది సన్ ప్రొటెక్షన్కి. ఫేస్కి అయితే ఇది యూజ్ చేశాను, హ్యాండ్స్కి వేరే సన్ స్క్రీన్ యూజ్ చేశాను. ఇట్స్ బాడీ లోషన్ ఫ్రమ్ ఫాక్స్ టైల్. నేను కింద లింక్ ఇస్తాను, సన్ స్క్రీన్ది కూడా కింద లింక్ చేస్తాను చూడండి. సో లెట్స్ స్టార్ట్ ద బ్లాగ్. చెప్పవా? ఓకే గైస్, లెట్స్ స్టార్ట్ ద బ్లాగ్. ఎస్ గైస్, ఇప్పుడు అందరూ రెడీ అయిపోయారు. మా చిన్నోడిని కూడా రెడీ చేసాము. నేను మా పిన్ని ట్విన్నింగ్ అవుట్ఫిట్స్ వేసుకున్నాము. వేదాంశి ఈస్ హియర్. షీ ఈస్ వెరీ మచ్ ఎక్సైటెడ్ ఫర్ ద బీచ్ గైస్. బీచ్ అంటే తనకి ఎంత ఇష్టం అంటే, యాక్చువల్లీ లాస్ట్ ఇయర్ వచ్చినప్పుడు మేము బీచ్లో చాలా బాగా ఎంజాయ్ చేసాము. సో అందుకని చెప్పి బీచ్కి వెళ్దాము అని వచ్చిన దగ్గర నుంచి అడుగుతూనే ఉంది. సో అందుకనే ఈరోజు అయితే ప్లాన్ చేసాము, ఎందుకంటే ఇంకొక 2 daysలో వాళ్ళు వెళ్ళిపోతున్నారు. సో దట్స్ వై ఈరోజు అయితే కంపల్సరీ వెళ్ళాలన్నట్టు ప్లాన్ చేసాము. వచ్చేసాం గైస్ బీచ్కి. ఉప్పాడ బీచ్కి అయితే తీసుకెళ్ళాను. అక్కడైతే కొంచెం ఇసుకది తక్కువ ఉంటుంది, ఆడుకోవడానికి బాగుంటుంది అని చెప్పి ఉప్పాడ బీచ్కి అయితే తీసుకెళ్ళాను. యూ కెన్ సీ హర్ ఎంత ఎక్సైట్మెంట్ ఫీల్ అవుతుందో తను బీచ్ చూసి. కానీ మేము అక్కడికి వెళ్ళేలోపు చిన్నోడైతే పడుకునిపోయాడు గైస్. సో మళ్ళీ అక్కడికి వెళ్ళాక కాసేపటికి ఆ బీచ్ సౌండ్కి అంతా లేచాడు. లేచి అయితే మామూలుగా ఆడుకోలేదు గైస్. వీడియో అంతా వాడే ఉంటాడు చూడండి. యాక్చువల్లీ చిన్నోడు బీచ్ చూడడం అయితే ఇదే ఫస్ట్ టైం అంట. ఇప్పటి వరకు ఎప్పుడు బీచ్కి వెళ్ళలేదంట వాడు. సో వాడికన్నా నేను ఎక్కువ ఎక్సైటెడ్గా ఉన్నాను, ఎలా ఫీల్ అవుతాడో వెళ్ళాక అని చెప్పి. బట్ హీ ఎంజాయ్డ్ ఎ లాట్ గైస్. చూడండి గైస్ ఎంత హ్యాపీగా ఆడుకుంటున్నాడంటే. వేదాంశి ఈసారి ఎందుకో చాలా ఎక్కువ భయపడింది గైస్ బీచ్లో ఆడడానికి. కానీ తియాన్షి అయితే మాత్రం చాలా బాగా ఆడుకున్నాడు, చాలా ఎంజాయ్ చేశాడు గైస్. చూడండి మీరే. లుక్ గైస్ ఎంత బాగా ఆడుకుంటున్నాడో. కానీ వేదాంశి మాత్రం ఆ రోజు చాలా భయపడింది. బీచ్ మొత్తానికి ఎవ్వరూ లేరు గైస్. మేమున్న ప్లేస్లో అయితే మేము ఒక్కళ్ళమే ఉన్నాము. సో వేదాంశి ఏం చేస్తుందంటే కొంచెం పెద్దలు రాగానే వెళ్ళి చివరి నించుని పోతుంది గైస్. వాటర్లో అయితే ఉండట్లేదు, అంత భయపడుతుంది తను. ఆ రోజు ఎండ చాలా ఎక్కువ ఉంది గైస్. మేబీ అందుకే బీచ్ ఎంత ఖాళీగా ఉంది అనుకుంటా. మేము అక్కడ ఆడుకునే టైంకి అరౌండ్ 10:30 ఆ టైం అయ్యి ఉంటుంది. అందుకే చాలా ఎండ ఉంది. ఎంత త్వరగా వెళ్ళిపోదామా అన్నట్టుంది. కానీ బీచ్కి వెళ్తే అసలు బయటకు రాలేము గైస్, రాబుద్ది అవ్వదు అసలు. లుక్ ఎట్ హిస్ హ్యాపీనెస్ గైస్. అసలు ఇంట్లో స్నానం చేస్తున్నప్పుడు బకెట్లోంచి కూడా రాడు గైస్, అంత ఇష్టం వాడికి వాటర్ అంటే. అలాంటిది బీచ్ చూసేటప్పటికి హీస్ వెరీ మచ్ ఎక్సైటెడ్ అండ్ చాలా అంటే చాలా బాగా ఆడుకున్నాడు. సగానికి సగం తడిచిపోయింది గైస్. నా ప్యాంట్ అయితే మొత్తం తడిచిపోయింది. సో అక్కడ మా వాళ్ళు ఆడుకుంటున్నారు. చాలా పెద్ద పెద్ద అలలు వస్తున్నాయి. సడన్గా పెద్దలు వచ్చేటప్పటికి చిన్నోడు మొత్తం తడిచిపోయాడు గైస్. సో అందుకని చెప్పేసి మళ్ళీ క్లాత్తో మొత్తం అంతా వెంటనే తుడిచేసాము. వాడికి ఎక్కడ ఫీవర్ వస్తుందో అని చెప్పేసి. తుడిచేసిన తర్వాత కూడా ఇంకా దించద్దు పట్టుకెళ్ళిపోదాం అనుకున్నాం గైస్. కానీ అసలు ఊరుకోడు గైస్. చూడండి ఇక్కడ ఎలా ఏడుస్తున్నాడో, దించట్లేదు అని కిందకి.
గైస్ అస్సలు లోపలికి వెళ్ళలేదు, ఇదంతా జస్ట్ ఒడ్డులోనే ఆడుకుంటున్నాం మేము. అక్కడికి ఇంత ఫ్లో వచ్చింది. లుక్ ఎట్ హిస్ ఎక్స్ప్రెషన్ గైస్. సాల్ట్ వాటర్ టేస్ట్ చేశాడు, అందుకే ఎక్స్ప్రెషన్ అలా పెట్టాడు. గాయస్ అక్కడ మేము ఆడుకుంటుంటే సముద్రం నుంచి ఒక రొయ్య అయితే కొట్టుకొని వచ్చింది. దాన్ని కొంచెం సేపటి నుంచి అబ్జర్వ్ చేస్తున్నాను, అది అలా అలలకు కొట్టుకొని వచ్చి ఒడ్డు దగ్గర అయితే పడింది. సో ఇంకెళ్ళి దాన్ని పట్టుకున్నాము, అదైతే బతికే ఉంది ఇంకా. సో ఇక్కడ చిన్నోడు అడుగుతున్నాడు గైస్ ఇమ్మని, కానీ అది గుచ్చుకుంటుందని మేమే ఇవ్వలేదు. ఈవెన్ ఐఎమ్ వెరీ స్కేర్డ్ గైస్, అది గుచ్చుకుంటుందేమో అనేసి, అందుకని నేను పట్టుకోలేదు. లుక్ గైస్ ఇక్కడ కదులుతుంది చూడండి, బతికే ఉంది గైస్ అది, కానీ కదలట్లేదు, అప్పుడప్పుడు కదులుతుంది. సీసీసీ ఇక్కడ కదులుతుంది చూసారా, బతికి ఉంది గైస్ అది. ఆడేసుకున్నాం గైస్, ఒక గంట ఆడుకున్నట్టున్నాము కరెక్ట్గా. వేదాంచి ఎంజాయ్ చేసావా? నచ్చిందా బీచ్? వెళ్ళిపోదామా ఇంకా? వెళ్ళిపోదాము. రావట్లేదు గైస్ పిల్లలు, అస్సలకే రావట్లేదు. వీడు కూడా రావట్లేదు. వీడు కూడా వెళ్ళిపోదామా? చిన్నాడు వెళ్ళిపోదామా? వద్దా? గైస్ ఇక్కడ వేదాంచి మొత్తం బట్టలంతా ఇసుక చేసుకుంది గైస్, ఒళ్ళంతా ఇసుక అయిపోయింది, మండుతుంది అంటుంటే పిన్ని వాళ్ళు లోపలికి తీసుకొని ఇట్లా శాండ్ అంతా పోవడానికి వాటర్లో అయితే ముంచుతున్నారు. ఇక్కడ అదైతే జరుగుతుంది గైస్. ఆల్రెడీ ఒకసారి ముంచారు ఫస్ట్, కానీ పోలేదు, సో అందుకని మళ్ళీ ముంచుతున్నారు. అల్లలు చాలా పెద్ద పెద్ద వస్తున్నాయి గైస్, అందుకే అది భయపడింది. పీతలు ఉంటాయి అందులో. ఓ మై గాడ్ గైస్, చాలా అంటే చాలా ఎంజాయ్ చేసింది. ఎంజాయ్ చేసావా? నచ్చిందా? అస్సలు రాలేదు గైస్ పిల్లలు అయితే మాత్రం లోపల నుంచి. చాలా అలర్ట్ చేశారు రావడానికి. మొత్తానికి లాక్కుని అయితే వచ్చాము నలుగుట్లాగా. నా చెప్పులు జారిపోతున్నాయి, ఇప్పుడు నేను డ్రైవింగ్ ఎలా చేయాలో అర్థం కావట్లేదు. ఎక్కువ జాగ్రత్తగా ఎక్కువ. అమ్మా మా చెల్లి ఇంకా వస్తుంది. ఓకే గాయస్, ఇంటికి వెళ్ళాక మళ్ళీ బ్లాగ్ చేస్తాను. చిన్నోడికి మేము డ్రెస్ తాగడం అయితే మర్చిపోయాము. సో అదే డ్రెస్తో ఉంటే జలుబు చేస్తుంది అని చెప్పి ఆ టవల్ని అలా డ్రెస్ లాగా కట్టేసాము. చాలా అంటే చాలా క్యూట్గా ఉన్నాడు వాడు. చూడండి ఇక్కడ అలసిపోయాడు గైస్, ఆడుకుని అలసిపోయాడు. సో
సో అందుకనే పడుకోబెట్టేశాను. డ్రైవింగ్ పిన్నికి ఇచ్చేసాను గైస్, నా వల్ల కాదు ఇంకా. ఇక్కడ మేము దిగిన పిక్స్ యాడ్ చేస్తాను చూడండి. సో ఈ బ్లాగ్ ఇక్కడ వరకు చూస్తున్న వాళ్ళందరికీ చాలా థ్యాంక్స్ గైస్. ఇఫ్ యూ లైక్ దిస్ వీడియో, డూ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ గైస్. సీ యూ ఇన్ మై నెక్స్ట్ బ్లాగ్. బై గైస్.